హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో వాల్ తెలుగు. అసలు ఇంటర్లింక్ నెట్వర్క్ వాల్యూ ఎంత ఉండబోతుంది, అసలు దీని వాల్యూ ఎంత ఉంది అని చాలా యూజర్స్ అడుగుతున్నారు. సో మీకు ఇంటర్లింక్ లాంటి బెస్ట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను, చూడండి. స్టార్టింగ్ లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ చూడవచ్చు అన్నప్పుడు అందరూ షాక్ అయ్యారు అండ్ ఫేక్ అన్నారు. స్టార్టింగ్ ఆన్లైన్ పేమెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మనీ ఆన్లైన్ లో సెండ్ చేయవచ్చు అంటే భయపడ్డారు. అండ్ అలానే మొదట్లో ఆన్లైన్ షాపింగ్ అండ్ ఆన్లైన్ గ్రోసరీస్ వచ్చినప్పుడు మనం ఇంట్లో నుంచే మనకి కావాల్సిన వస్తువులు కొనవచ్చు అంటే చాలా మంది నమ్మలేదు అండ్ ఇంపాసిబుల్ అన్నారు. అలాగే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా వాటిని యూజ్ చేయాలి అంటే డౌట్ గా ఉంటూ భయపడేవాళ్ళు. బట్ ఇప్పుడు అవన్నీ మన జీవితంలో ఒక భాగం అయ్యాయి. అండ్ మన ఇండియా ఎట్ ప్రెసెంట్ డిజిటల్ ఇండియాగా ఉంది. ఏ సర్వీస్ అయినా సరే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేలా మారింది. అలాగే ఎప్పుడో ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, అదే క్రిప్టో కరెన్సీ అన్నమాట. చాలా మందికి సరిగ్గా అవేర్నెస్ లేకపోవటం వల్ల అండ్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోవటం వల్ల చాలా మంది ఫేక్ అంటారు అండ్ కొంతమంది ఫ్రాడ్ అంటారు. బట్ ఫ్రాడ్ కూడా ఉంటాయి. మనకి అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలా ప్లేసెస్ లో ఫ్రాడ్ అనేది జరుగుతుంది. సో ఇట్ ప్రెసెంట్ క్రిప్టో కరెన్సీస్ ఆల్మోస్ట్ అందరికి అవేర్నెస్ వస్తుంది, బట్ చాలా మంది భయపడుతున్నారు. బట్ ఫ్యూచర్ లో ఇదే అసలైన మనీ కావచ్చు. ఈ క్రిప్టో కరెన్సీస్ ని మనం చూడలేము, తాకలేము, మొత్తం ఇంటర్నెట్ లోనే ఉంటుంది. మొదట్లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు కొంతమందికి మైనింగ్ ద్వారా ఫ్రీగా ఇచ్చారు అండ్ ఇంకొంతమంది కొనుక్కున్నారు 3 to 4 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ తో. అండ్ ఒక పర్సన్ 2010 లో అయితే వాళ్ళ కొడుకుల కోసం 2 పిజ్జాస్ ఆర్డర్ పెట్టారు. దానికి బదులుగా 10,000 బిట్ కాయిన్స్ ఇచ్చారు. అప్పట్లో బిట్ కాయిన్ కి వాల్యూ లేదు, బట్ అట్ ప్రెసెంట్ మార్కెట్ లో ఒక బిట్ కాయిన్ వాల్యూ ₹1,00,00,000 ఉంది. అంటే అప్పుడులో ఆయన ఆ 10,000 బిట్ కాయిన్స్ అనేవి హోల్డ్ చేసుకొని ఉంటే కనుక ఇప్పుడు ఆయన దగ్గర ఒక 10,000 కోట్లు ఉండేవి. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా సేఫ్ గా ఉంటాయి. బట్ ఇండియాలో 2018 లో బిట్ కాయిన్ ని బ్యాన్ చేశారు. రీజన్ ఏంటంటే ఇల్లీగల్ బ్లాక్ మనీ వైట్ గా చేంజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ బిట్ కాయిన్ ఫౌండర్ ఎవరో తెలియకపోవటం వల్ల. బట్ అగైన్ ప్రపంచం అంతా బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అనేసి 2020 లో బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో అగైన్ అలౌ చేశారు. ఈ క్రిప్టో కరెన్సీస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటది అంటే మన బ్యాంక్ లో ₹1 ఎవరికైనా సెండ్ చేయాలి అంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, లైక్ వీసా ఎక్సెట్రా. అండ్ ఎవరికి సెండ్ చేశారు, ఎంత సెండ్ చేశారు అనేది తెలుస్తుంది. అండ్ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయొచ్చు అండ్ ట్రాన్సాక్షన్ చార్జెస్ కూడా ఉంటాయి. బట్ క్రిప్టో కరెన్సీస్ అలాగా కాదు. బ్లాక్ చైన్ నెట్వర్క్ మెయింటైన్ చేస్తే ఈ బ్లాక్ చైన్ ని ఎవరు హ్యాక్ చేయలేరు. చేయటానికి బ్లాక్ చైన్ ఒక ల్యాప్టాప్ కాదు. ఫ్రాడ్ కూడా జరగదు. చాలా యూజర్స్ కి తెలియక వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ షేర్ చేసేస్తారు. షేర్ చేసి హ్యాక్ అయ్యింది అనుకుంటారు, బట్ హ్యాక్ అనేది అబద్ధం. పాస్ ఫ్రేజ్ యూజ్ చేసి లాగిన్ అవ్వచ్చు. అండ్ క్రిప్టో కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్ ఫీజు కూడా తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ క్రిప్టో కరెన్సీస్ లో ఒక సంవత్సరం ప్రపంచం అంతా ట్రాన్సాక్షన్ చేస్తే అప్ టు 3 బిలియన్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అనేది సేవ్ అవుతుంది. సో క్రిప్టో కరెన్సీస్ ఫ్రాడ్ అండ్ ఫేక్ అనేసి అనుకోకండి. తెలియకపోతే రీసెర్చ్ చేయండి లేదా తెలుసుకోండి. ఫ్యూచర్ లో ఈ క్రిప్టో యూజ్ అవుతుంది. ఎవరో సగం తెలిసి సగం తెలియని వాళ్ళు చెప్తే నమ్మకండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చారు. వచ్చి ఊరికనే ఎవరు ఉండరు కదా, సో అలానే ఆయన కూడా వచ్చి అడిగారు, బాబు ఏం చేస్తున్నావు అది ఇది అనేసి. అంకుల్ ఎట్ ప్రెసెంట్ సోలార్ లో వర్క్ చేస్తున్నాను, సోలార్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే ఆయన వచ్చి ఈ సోలార్లు ఈ బిజినెస్ లు సెట్ కావమ్మా, మంచి AI నేర్చుకో, US UK వెళ్ళిపో, జాబ్ చేసుకో అమ్మా అన్నారు. నేను ఓకే అంకుల్ అనేసి తల ఊపి కూర్చున్నా. ఇంకా ఆయన అంతే సోది కంటిన్యూ చేస్తున్నారు అనేసి. అయితే ఆ అంకుల్ వచ్చేసి CBN గారికి పెద్ద డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. కోస్తే ఎల్లో బ్లేడ్ వస్తుంది. అయితే నేను ఆ అంకుల్ కి చెప్తున్నా, ఇట్లా మొన్న ఏపీలో గూగుల్ ది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా, దాంట్లో 80% ఆఫ్ ఎనర్జీ క్లీన్ ఎనర్జీ నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఏమంటారంటే, బాబు గారు చెప్తున్నారు అంటే అది అసలు 100% కరెక్ట్, 100% వర్త్ అది ఇది అని చెప్పారు. అయితే మరి దాంట్లో 80% క్లీన్ ఎనర్జీ అంటున్నారు కదా, దాంట్లో సోలార్ కూడా ఉంది కదా అంకుల్, దాంట్లో ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయి మరి అన్నాను. ఒక 1 మినిట్ ఆయన ఫేస్ బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోయి ఏం చెప్పాలో తెలియక ఓ అనేసి తల ఊపుతున్నారు. వాళ్ళు ఒకళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారో వాళ్ళకే క్లారిటీ లేదు. ఎవరో ఏదో చెప్పింది విని వాళ్ళు సజెస్ట్ చేసేస్తారు. అది ఫాలో అయితే మనం శంకనాకి పోతాం. వాడు ఏం చెప్పాడు వీడేం చెప్పాడు అని కాకుండా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ పెట్టండి అండ్ ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకొని మీ వర్క్ స్టార్ట్ చేయండి, సక్సెస్ అవుతారు. అండ్ ఈ బిట్ కాయిన్ గురించి చెప్పుకున్నాం కదా, ఈ బిట్ కాయిన్ లో క్రిప్టో కరెన్సీస్ లో ఫేక్ మైనింగ్ యాప్స్ కూడా ఉంటాయి. వాటిని నమ్మకండి, మీరు రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా బిట్ కాయిన్ అంత వాల్యూకి పెరుగుతుందా ఆర్ లేదా అంటే మెయిన్ థింగ్, ఏ కాయిన్ వాల్యూ ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, ఎంత ఉండొచ్చు ఎంత పెరుగుతుంది అనేసి. ఫ్యూచర్ లో పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. సో అందరూ కొద్దిగా పేషియన్స్ గా లిస్టింగ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. మార్కెట్ లో కాయిన్ బేసిక్ వాల్యూ అనేది తెలుస్తుంది.
బిట్ కాయిన్ సప్లీ వచ్చేసి 2,10,00,000 కాయిన్స్ మాత్రమే. బట్ ఇంటర్లింక్ సప్లీ 1000 కోట్లు. సప్లీ అంటే మార్కెట్ లో ఉండే కాయిన్స్ అన్నమాట. ప్రెసెంట్ బిట్ కాయిన్ సప్లీ అయితే 1,91,00,000 కాయిన్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఇంకా మైనింగ్ అనేది జరుగుతుంది. అరౌండ్ 2140వ సంవత్సరంలో బిట్ కాయిన్స్ అన్ని మైన్ అవుతాయని చెప్తున్నారు. ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎంత సప్లీ అనేది ఇంకా క్లారిటీ లేదు. బికాజ్ లిస్టింగ్ అనేది అవ్వలేదు అండ్ బర్నింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. కాయిన్ వాల్యూ ఫ్యూచర్ లో పెరగాలనే ఉద్దేశంతో బిట్ కాయిన్ మైనింగ్ ఎర్లీగా చేసుకున్న వాళ్ళకి హెవీ కాయిన్స్ వచ్చినాయి. ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఫెయిర్ గా ITL అనేది డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. మీరు గమనిస్తే 2021 లో బిట్ కాయిన్ 15 lakhs మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు 98 lakhs ఉంది. అండ్ దట్ 2008, 2010 లో బిట్ కాయిన్స్ అనేవి ఫ్రీగా ఇచ్చారు. సో ఈ క్రిప్టో కరెన్సీస్ అనేవి లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. వెంటనే డబ్బులు రావు అండ్ వెంటనే కాయిన్ వాల్యూ పెరగటానికి ఛాన్స్ ఉండదు. టైం పడుతుంది. సో ఖచ్చితంగా అందరూ ఇంటర్లింక్ నెట్వర్క్ లో మైనింగ్ చేయండి. ఇంకా ఎవరైతే ఇంటర్లింక్ నెట్వర్క్ డౌన్లోడ్ చేసుకోలేదు చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ మరెన్నో ఈ క్రిప్టో కరెన్సీస్ అప్డేట్స్ కోసం అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.